అస్మద్గురుభ్యో నమః. మనం ఇంట్లో ఎన్నో రకాలైనటువంటి విగ్రహాలని, ఫోటోలని, పటాలని పెట్టుకుంటూ ఉంటాం కదా. సరే, ఒక్కొక్కసారి ఏం చేస్తాం, మన ఇంట్లో నిత్యము పూజించేటటువంటి విగ్రహం గనక ఏవైనా అభిన్నమైందనుకోండి, అంటే మనం మామూలుగా ఇలా అనుకోకూడదు, కానీ చెయ్యి కానీ, కాలు కానీ చిన్న బీట రావడం కానీ, విరిగిపోవడం కానీ అలాంటివి ఏదైనా అయితే, అలాంటి విగ్రహాల విషయంలో పరమాచార్య స్వామి వారు మనకి ఏం సూచన చేశారు? మనకి ఎప్పుడూ కూడా ఈ విషయంలో సందేహం వస్తూనే ఉంటుంది కదా. ఆ సందేహాన్ని పరమాచార్య స్వామి వారు ఎలా తీసేశారు ఆ దృష్టాంతం చెప్పుకోబోయే ముందు పరమాచార్య స్వామి వారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. యోగమూర్తులైనటువంటి శ్రీ 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 మహాపెరియవ సాక్షాత్తు పరమేశ్వర అవతారులు, సుఖబ్రహ్మ ఋషి అంతటి ఉన్నతమైన వారు. వారి లీలలు తెలియరాదని వారు ఎంతగా ప్రయత్నించినా కొన్ని సమయాల్లో వారి అవతార రహస్యం భక్తులకి తెలిసిపోతూ ఉంటుంది. అలాగే తెలియచేస్తారు కూడా. తెలియచేస్తూ భక్తుల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. యచ్చాంగుడి గణేష్ అయ్యర్కు జరిగినటువంటి సంఘటనకి ఎంతగానో ఆశ్చర్యచకితులై, అసలు పరమాచార్య స్వామివారికి తెలియని విషయం ఉంటుందా అని మనకి ముచ్చటేస్తుంది, మురిసిపోతాం కూడా మనం. సరే, ఈ గణేష్ అయ్యర్ అన్న ఆయన రిటైర్డ్ ఇంజనీర్. ఆయన భార్యతో పాటు ఒకసారి మహాస్వామివారి యొక్క దర్శనానికి వచ్చారు. ఎంత ఖర్చుతో కూడుకున్నదైనా పర్వాలేదండి స్వామి, నాకేదైనా ఒక పని చెప్పండి, ఆనందిస్తాను అంటూ పరమాచార్య స్వామివారికి చెప్పుకున్నారు ఆయన. సరే, భక్తులందరికీ ప్రసాదం ఇచ్చి పంపేశాక తర్వాత అతనితో మహాస్వామివారు ఇలా అంటారు, కుంభకోణంలో ఎన్నో వినాయకుని యొక్క దేవాలయాలు ఉన్నాయి కదా, పైన ఏ ఆచ్ఛాదనాలైన ఎందరో వినాయకులు మర్రి చెట్ల కింద నది ఒడ్డున కూడా ఉన్నారు. నువ్వు ఈ కుంభకోణంలో ఉన్నటువంటి ఎంతమంది అయితే వినాయకులు ఉన్నారో అంతమంది వినాయకులకి నువ్వుల నూనెతో అభిషేకం చేసి గంధము ముద్దలతో, గంధం ఉంటుంది కదా, ఆ గంధపు ముద్దలతో అలంకరించి ధూపం వెలిగించి పళ్ళు, కొబ్బరికాయలు, తమలపాకులు, వక్కలతో నైవేద్యం పెట్టు. పట్టణానికి 1 కిలోమీటర్ పరిధిలో అవి దేవాలయాలలో ఉన్న, చెరువుల్లో ఉన్న, ఎక్కడున్నా సరే ఆ పని మాత్రం చేయి చాలు అని చెప్పి ఆదేశం ఇచ్చారు మహాస్వామివారు. కుంభకోణంలో ఉన్నటువంటి అన్ని వినాయకుని విగ్రహాలకి పూజ చేయమండం గణేష్ అయ్యర్కి చాలా ఆనందంగా తోచింది. కానీ అతనికి ఒక సమస్య వచ్చి పడింది. ఆ సమస్యను స్వామివారితో చెప్పుకున్నారు. స్వామి, గత 24 సంవత్సరాలుగా నేను నార్త్ ఇండియా అంటే ఉత్తర భారతంలోనే ఉండిపోవడం వల్ల అక్కడ చుట్టుపక్కల ఎవరూ తెలియదు నాకు. అందువల్ల ఈ పూజా పద్ధతులలో నాకు అంతగా అనుభవం లేదు. కాబట్టి నాకు ఎవరినైనా సూచన చేయవలసింది అని చెప్పగానే మహాస్వామివారు శ్రీ బాలుమామ అనుకుంటూ ఉంటాం కదా, శ్రీ బాలుమామని పిలిచి కుంభకోణంలోని పడక్కడే త్యాగికి రాయి, కావలసిన మొత్తం సహాయం అతను చేస్తాడు. ఈ కైంకర్యం ముగిసిన తర్వాత గణేష్ అయ్యర్తో పాటు తన్నే కూడా ఇక్కడికి రమ్మని చెప్పు, నా దగ్గరికి రమ్మని చెప్పు అని చెప్పారు మహాస్వామివారు. పడక్కడే త్యాగు భార్యతో సహా గణేష్ అయ్యరింటికి వచ్చేశాడు. వెంటనే వారికి అప్పచెప్పినటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. 3 రోజుల పాటు వీళ్ళ అవసరానికి రాజ వేద పాఠశాల వారి యొక్క వ్యాన్ కూడా సమకూరింది. అంతమంది వినాయకుల యొక్క దేవాలయాలకి వెళ్ళాలి కదా, ఆ విగ్రహాల దగ్గర ఎక్కడున్నాయో తెలుసుకోవాలి కదా, అందుకని చెప్పి ఒక వ్యాన్ కూడా వీళ్ళు మాట్లాడేసుకున్నారు. కుంభకోణం శ్రీమఠం వద్ద ఉన్నటువంటి గ్రానైట్ స్తంభం మీద ఉన్న వినాయకుడితో మొదలుపెట్టి మొత్తం 168 వినాయక విగ్రహాలను వెతికి కనిపెట్టి అన్నిటికీ కూడా మహాస్వామివారు ఎలాగైతే నూనెతో అభిషేకం చేసి గంధపు ముద్దలను రాసి నైవేద్యం పెట్టమన్నారో అలాగే చేసేశారు. 5 టిన్నుల నువ్వుల నూనె, 1 కేజీ గంధం, కిలో కర్పూరం, 50 కట్టల అగరొత్తులు ఖర్చు చేసి దేవాలయాల్లో ఉన్నటువంటి వినాయకుల కోసం వాటిని పూజారులకు ఇచ్చి బయట ఉన్నటువంటి వినాయకులకు వారే స్వయంగా అభిషేకము, పూజ చేసేశారు. కాళ్ళు చేతులు లేక భిన్నమైపోయినటువంటి కొన్ని విగ్రహాలకి పూజ చేయడానికి వారికి సందేహం కలిగి శ్రీమఠం అధికారుల ద్వారా విషయాన్ని పరమాచార్య స్వామివారికి చెప్పారు. చెప్తే వెంటనే స్వామివారు అన్నారు, ఏమయ్యా, కళ్ళు కాళ్ళు చేతులు లేని మనుషులు ఈ లోకంలో బ్రతకడం లేదా? వాటికి కూడా పూజ చేయండి అని చెప్పారు. ఆ సమాధానం విన్నాక ఆ భిన్నమైనటువంటి వినాయకులకు కూడా అభిషేకము, పూజ, నైవేద్యాలు జరిగాయి. కుంభకోణంలో ఇక ఏ వినాయకుని యొక్క విగ్రహము మిగలలేదు అని నిర్ధారణకు వచ్చాక కాంచీపురానికి వచ్చేసారు వీళ్ళంతా కూడా.
అప్పుడు మహాస్వామి వారు కర్నూలులో ఉన్నారు. స్వామివారిని దర్శించుకునే కార్యక్రమం అంతా పూర్తి చేశామని చెప్పడానికి ఈ 2 కుటుంబాలు, అంటే గణేష్ అయ్యర్ కుటుంబము, వీళ్ళకి సహాయం చేయడానికి వచ్చినటువంటి త్యాగు కుటుంబం, ఈ 2 కుటుంబాలు ప్రయాణమయ్యాయి. వాళ్ళు చెప్పిన విషయం అంతా విన్నాక మహాస్వామివారు అంటారు, వాళ్ళందరూ ఆశ్చర్యపోయేలా ఒక మాట అడుగుతారు. ఇంకా 6 వినాయకులు ఉన్నారు కదా, వాటిని మీరు ఎలా వదిలేశారు అని అడిగారు. వారు ఊరంతా తిరిగి వెతికి అన్నింటికీ అభిషేకం చేసేసి వచ్చాం కదా, ఇంకా 6 వినాయకులు ఉన్నాయని అంటారేంటి పరమాచార్య స్వామివారు, ఇలా ఎలా చెప్పగలుగుతున్నారు అని ఆశ్చర్యపోయారు. స్వామివారే దానికి సమాధానంగా ఇలా చెప్తారు. చక్కోటే దగ్గర ఒక వినాయకుడు ఉన్నాడు, స్వామిమలై వెళ్ళే దారిలో ఒక వినాయకుడు ఉన్నాడు, వ్యవసాయ వీధిలో ఒక వినాయకుడు, అరసలరు నది ఒడ్డున చెట్టు కింద ఒక వినాయకుడు ఉన్నాడు అంటూ చెప్పేశారు మహాస్వామివారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఈ 6 వదిలేశాము అని. పర్లేదులేండి, మరలా మీరు కుంభకోణం వెళ్ళినప్పుడు ఈ 6 వినాయకులకు కూడా అభిషేకం పూజ చెయ్యండి అని చెప్పి వారి మనసును మరల్చారు మన స్వామివారు. కుంభకోణంలో పుట్టి పెరిగి మొత్తం ఊరంతా తెలిసిన వారికి కూడా 168 వినాయక విగ్రహాలు కాకుండా ఇంకా 6 వినాయక విగ్రహాలు ఉన్నాయని చెప్పగలరా? అంటే అది కేవలము సర్వము తెలిసినటువంటి పరమాచార్య స్వామివారు మాత్రమే, సర్వము తెలిసిన పరమాచార్య స్వామివారికి మాత్రమే సాధ్యం. ఈ విషయం గణేష్ అయ్యర్కి కానీ త్యాగుకి కానీ తెలియదు. ఆ విషయం పరమాచార్య స్వామివారు సర్వజ్ఞులు అన్న విషయం వాళ్ళకి ఆ రోజే అర్థమైంది. స్వామివారికి నమస్కారం చేసుకుని ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే అభిన్నమైనటువంటి విగ్రహాల విషయంలో మనకున్న సందేహం కూడా తీరిపోయింది కదా. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.